తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయబోతోంది. ఒక్కో ఉద్యోగి పెన్షనర్కు కోటి నుంచి 1.5 కోట్ల వరకు బీమా కవరేజ్ వర్తించే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉద్యోగుల సమక్షంలో ప్రారంభించనున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ పథకం కోసం ప్రభుత్వ ఉద్యోగుల తరపున 14 బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. ఆర్థిక శాఖ బ్యాంకుల మధ్య ఎంఓయూలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఒప్పందాలు పూర్తయితే శుక్రవారం నుంచే ఉద్యోగులకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఒకవేళ 26 నుంచి అమలు కాకపోతే ఆగస్టు 1 నుంచి అమలయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది. కొన్ని బ్యాంకులు 2-3 కోట్ల వరకు విమాన ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయని పేర్కొంది. శాశ్వత, పాక్షిక అంగవైకల్యం వంటి సందర్భాల్లోనూ బీమా రక్షణ ఉంటుందని వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని బీమా సంస్థలు ఉద్యోగులు, ప్రజలకు సహజ ప్రమాద మరణ బీమాలతో పాటు ఆరోగ్య బీమా సదుపాయాలను కల్పిస్తున్నాయి. వీటి కోసం ప్రీమియం సొమ్మును వసూలు చేస్తుంటాయి.